అందరూ ఒక దగ్గర కూర్చొని భోంచేస్తూ ఉంటారు. అలా భోంచేస్తూ రేవతి అయితే కృష్ణకేమైంది పిల్లేంటి మూడీగా ఉందనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ముకుంద అయితే భోంచేస్తూ ఉంటుంది. ఆదర్శ్ పేరు తలుచుకుంటే ఏంటి వికారం వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఆదర్శ్ అని చెప్పేసి అలా భోంచేస్తూ ఉంటుంది. ఆ భోజనం చేయలేక అలా ఒంట్లు తిప్పుతున్నట్లుగా ఏంటి ఇంత వికారంగా ఉంది, వామిటింగ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి ముకుంద అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ముకుందని చూసి భవాని ఏంటి ముకుంద ఇంత ఇబ్బంది పడుతుందని అయితే చూస్తూ ఉంటుంది. ఇక ముకుంద అయితే అక్కడి నుంచి స్పీడ్గా లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ లెగుస్తూ ఉంటుంది. అది చూసి ముకుంద, కృష్ణ, మురారి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక ముకుంద అయితే వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే మురారి ఒకసారిగా ముకుంద దగ్గరికి వెళ్ళి తన తల పట్టుకుంటూ ఉంటాడు. అది చూసి కృష్ణ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అదే టైంలో వస్తున్న ఆదర్శ్ కూడా చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి మురారి చేసిన పని అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక భవానీ వాళ్ళందరూ కూడా మురారి చేసిన దానికి, ముకుంద వాంతులు చేసుకున్న దానికి అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక మురారి అయితే ముకుందతో ఇలా అంటూ ఉంటాడు, పర్లేదు కదా ఇప్పుడు బాగానే ఉంది కదా అని అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి ముకుంద పర్లేదు బాగానే ఉంది అని అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను కాదు నువ్వే కోరి నా దగ్గరికి వస్తావు మురారి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ముకుంద. ఇక సంగీత వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, కడుపుతో ఉన్న కృష్ణ వాంతులు చేసుకోవడం లేదు కానీ పెళ్ళి కావాల్సిన పిల్ల మాత్రం వాంతులు చేసుకుంటుంది, ఏంటో విడ్డూరం, ఈ ఇంట్లో అన్నీ విడ్డూరమే అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి భవాని, ఆదర్శ్ అందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. కృష్ణ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.